తెలుగు సినీ పరిశ్రమలో ప్రముఖుడిగా కీర్తి ప్రతిష్టలు అందుకున్న వారిలో దాసరి నారాయణరావు గారు ఒకరు. సినిమా ప్రముఖుడిగా పేరు ప్రఖ్యాతులు ఉన్నప్పటికీ ఆయన ముద్ర సినిమాలకు మాత్రమే కాదు, అనేక ఇతర రంగాలకు ప్రభావితం చేశారు. ఆయనకు సంబంధించిన ఆసక్తికరమైన విషయాలు చూస్తే 151 చిత్రాలని తెరకెక్కించడం, నిర్మాతగా 53 సినిమాలు తీయటం ఒక ఎత్తు అయితే 250కి పైగా సినిమాలకు మాటలు పాటలు అందిన సత్తా దాసరి సొంతం. మామగారు, సూరిగాడు, అమ్మ రాజీనామా, ఒసే రాములమ్మ, మేస్త్రి, ఎర్రబస్సులు లాంటి సినిమాల్లో నటించారు. సినిమాల ద్వారా సామాజిక అంశాలే కాదు, వర్తమాన అంశాలని, స్త్రీలకు జరుగుతున్న అన్యాయాల్ని ఒసే రాములమ్మ, సమ్మక్క సారక్క చిత్రం ద్వారా ఎలుగెత్తి చాటారు. ఉదయం దినపత్రికను ఏర్పాటు చేయటం, రాజకీయాల్లోకి వచ్చి కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. నటుడిగా, పాటల రచయితగా, మాటల రచయితగా, రంగస్థల నటుడిగా గిన్నీస్ బుక్ ఎక్కిన దర్శక నిర్మాతగా ఆయనకు పేరుంది. సినిమా రంగాన్ని పక్కన పెడితే ఆయనలో రాజకీయవేత్త, పాత్రికేయులు, పత్రికాధిపతి, వ్యాస రచయిత, వ్యంగ్య రచయిత ఉండేవారు. దాన్ని బ్రేక్ చేశారు దాసరి. ఇలా బహుముఖంగా పనిచేసిన దాసరి ఒకప్పుడు వడ్రంగి పనిచేసేవారు. అప్పట్లో ఆ పని చేసినందుకు దాసరికి దక్కింది ఎంతో తెలిస్తే అవాక్ అవ్వాల్సిందే. వడ్రంగి పనికి వెళ్ళిన సమయంలో నెల జీతంగా ఆయనకు రూపాయి మాత్రమే. దాసరి కుటుంబానికి ఆస్తిపాస్తులు బాగానే ఉండేవని చెబుతారు. వారి ఫ్యామిలీ పొగాకు వ్యాపారం చేసేది. ఒకసారి గోడౌన్ తగలబట్టడంతో వారి కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిందని చెబుతారు. దాసరి తండ్రికి 6 సంతానం, 3 మగపిల్లలు, 3 ఆడపిల్లలు. దాసరి 3వాడు. దాసరి 6వ తరగతి చదివే సమయానికి వారి ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు వచ్చి పడ్డాయి. స్కూల్ ఫీజు కింద కట్టాల్సిన 3 రూపాయలు కూడా కట్టలేకపోయారు. ఈ నేపథ్యంలో చదువుకు ఫీజు కట్టలేక రూపాయి నెలసరి జీతానికి వడ్రంగి పనిలో చేరారు. వడ్రంగి పని చేసే సమయంలో ఒక వ్యక్తి చేసిన సాయంతో చదువుకోవటం మొదలెట్టిన దాసరి BA వరకు చదివారు. కళాశాల నుంచి నాటకాలు వేస్తూ అందరి దృష్టిలో పడ్డారు. తాతా మనవడు, స్వర్గం నరకం లాంటి చిత్రాలతో దర్శకుడిగా పేరు ప్రఖ్యాతుల్ని సొంతం చేసుకున్నారు. పలువు అగ్ర హీరోలతో సినిమాలు చేసిన దాసరి ఇమేజ్ ఎంతంటే ఒక దశలో ఆయనకు 18,000 అభిమాన సంఘాలు ఉండేవి. హీరోలకు సమానంగా దర్శకులకు పేరు తెచ్చిన వ్యక్తిగా చెప్పొచ్చు. 90లలో ఆయన తెలుగు తల్లి పేరుతో ఒక రాజకీయ పార్టీని స్థాపించారు దాసరి. కానీ దాన్ని నడిపించడంలో మాత్రం విఫలమయ్యారు. కాంగ్రెస్ పార్టీకి దగ్గరైన ఆయన చివరి వరకు ఆ పార్టీలోనే ఉన్నారు. ఉదయం పత్రికతో సంచలనం రేపిన దాసరి అప్పటికే అగ్రపత్రికగా ఉన్న ఈనాడుకు సవాలు విసిరిన సత్తా దాసరి సొంతంగా చెప్పొచ్చు.